హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలండి. నేను ఈరోజు రాఖీ పండుగ ఏ విధంగా చేశాను అనే దాన్ని మీకు ఈరోజు చూపిస్తున్నాను, చూసేయండి. నేను ముందుగా రాఖీలు బుక్ చేసుకున్నానండి. ఎలా బుక్ చేసుకున్నానంటే ఫోటో పెట్టి ఈ విధంగా కట్టాలి అని ఈసారి అయితే మా ఫ్రెండ్ అయితే ఐడియా ఇచ్చింది, నేను ఇలా బుక్ చేశాను అనేసి. సో నేను కూడా అయితే ఇది ఏదో బాగుంది అనేసి, చాలా బాగుంది కదా, ఓపెన్ చేస్తేనే చాలా హ్యాపీ అయిందండి. ఫోటో చూస్తేనే, మన తమ్ముడు ఫోటో చూస్తే ఎవరికైనా అలానే ఉంటుంది కదండి. తమ్ముడు కానీ అన్న కానీ మనము రాఖీ ఎవరికైతే కడతామో వాళ్ళ ఫోటో కనిపిస్తే ఇంకా ఆనందానికి హద్దులు ఉండవు అనుకోండి, అలా ఉంటుంది. నేను ఫస్ట్ ఓపెన్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఇంకా రాఖీ కట్టించుకుంటే తమ్ముడు కూడా అలాగే ఫీల్ అవుతాడు. నెక్స్ట్ అయితే ఇంకా మా పాప కోసం కూడా ఒకటి బుక్ చేశాను. ఇంకా పాప కూడా తమ్ముడికి కట్టాలి కదా అనేసి ఇలా బుక్ చేశాను. ఇది ఏ విధంగా బుక్ చేశానో మీకు ఎవరికైనా అవసరం అయితే నాకు కామెంట్ చేయండి. నేను ఎలా చేశాననే దాన్ని మీకు ఇంకో వీడియోలో పెడతాను. ఇప్పటికైతే ఈ రాఖీ బంధన్ అయిపోయింది కాబట్టి ఎవరికి అవసరం ఉండదు అనుకోండి. ఈ విధంగా అయితే ఫొటోస్ అయితే నేను బుక్ చేసి ముందుగా వాళ్ళకి పెడితే మనకి ఈ విధంగా అయితే వాళ్ళు రెడీ చేసి చాలా మనం ఎలా పెట్టామో అలానే వచ్చిందండి. ఫోటో అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఈ ప్యాకెట్స్ ఉన్నాయి కదా, ఒక దాంట్లో కుంకుమ, ఇంకో దాంట్లో అక్షింతలు అయితే ఉన్నాయండి. ఇందులో మీకు ఈ రాఖీల ఐడియా బాగుందంటే నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ అయితే నేనైతే ఇంకా రాఖీల కోసం ఈ విధంగా అయితే పసుపు కుంకుమ ఈ విధంగా మనం జస్ట్ ఊరికే పెట్టుకుంటాం కదండి, అంటే పూజ రూమ్లో పెట్టేసి ఈ విధంగా చూస్తాము. ఇంకా మా తమ్ముడు అయితే ఇలా చాక్లెట్స్ అయితే తెచ్చాడు పిల్లల కోసము. నెక్స్ట్ అయితే ఈ విధంగా పెట్టి మేము జస్ట్ సింపుల్గా డెకరేషన్ చేసుకొచ్చి ఇంకా రాఖీలు అయితే కట్టేసామండి. ఫస్ట్ పాప నేను కడతాను మమ్మీ అనేది సరే అనేసి పాపతో స్టార్ట్ చేయించాను. ఈ విధంగా అయితే పాప తమ్ముడికి రాఖీ అయితే కట్టేస్తుంది, చూసేయండి.